అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రైతుల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. యాదాద్రి జిల్లా మండలంలోని వంగపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. వంగపల్లిలో రైతుల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్సీ మల్లన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, ఎంపీడీఓ నవీన్ కుమార్, మండల వ్యవసాయ అధికారి సుధారాణి, మండల స్పెషల్ ఆఫీసర్ సబిత, ఏఈఓ శ్రీనివాస్, విలేజ్ సెక్రటరీ లావణ్య తదితరులు ఉన్నారు. అందుకే మీకోసం మేడం అప్డేట్ చేస్తాను. ఇప్పుడు మేమైతే ఎంత నష్టపోతున్నాం ఈ సీజన్కి. పని చేయండి. ఇక్కడ ఈ చొల్లేరు గ్రామంలో 20% రాలేదని ఊరు వస్తుంది, గ్రామస్తులు చెప్తున్నారు. వాళ్ళని ఒక దగ్గరికి తెలుసుకొని ఎందుకు రాలేదు ఏంటంటే 9,000 కోట్ల రూపాయలు వేసినాము. 9,000 కోట్ల రూపాయలు ఎక్కడి అప్పు తీసుకొచ్చినాం. ప్రభుత్వం ఖజానాలు ఏం లేవు, గల్లపేట కాలిందని ముఖ్యమంత్రి గారు చెప్పింది. కాబట్టి 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం కదా. ఈ తెచ్చినటువంటి అప్పును తెలంగాణ జనాభాకు పంచితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఓసీలకు ఈ నలుగురికి డివిజన్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 5,000 పైచిలకు కోట్ల రూపాయలు తెలంగాణ. ఇప్పుడు ఆడ కాసు బ్రహ్మానందరెడ్డి అనేటువంటి ఓ నరరూప రాక్షసుడు తెలంగాణ ఉద్యమాన్ని అనిసి ఏది మన 369 మంది పిట్టల్ని కాల్చినట్టు కాల్చాను. ఇదే జయశంకర్ సార్ను జైల్లో పెట్టించాం. కాబట్టి అటువంటి దుర్మార్గుడి పేరు మీద ఆడ పార్క్ ఉండకూడదని చెప్పి మేము ఆ పార్కు పేరును చేంజ్ చేస్తూ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ గా దాన్ని అంటే మీరు ప్రకటించడం కాదు. ఇప్పుడు 40 ఎకరాలు ఉన్న రైతుకి ఎందుకు రైతు భరోసా ఎవరు అడిగింది? వాళ్ళకి లేఖన. అసలు ఇటువంటి వాళ్ళు ఈ పేదోళ్లకు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు, ఎకరం ఉన్న వాళ్ళకు వీళ్ళకేస్తే సరిపోతుంది కదా. అంటే వీళ్ళ నేనేమంటున్నా అంటే రైతు భరోసా అనేటువంటిది సజావుగా పంపిణీ జరగాలి. ఇప్పుడు అప్పు తెచ్చినాం, మరి మేము ఎక్కువ తీసుకుంటున్నాం, మేము ఎక్కువ అప్పు కడతామా అని చెప్పి ముందుకు వస్తారు ఎవరన్నా? రావట్లేదు కదా. వ్యవసాయ రంగం మీద వచ్చేటువంటి ఉత్పత్తుల పైన ట్యాక్స్ ఉండదు. అదొక పెద్ద సబ్జెక్టు బైసాప్. ఎప్పుడు వస్తే నేను చెప్తా ఇది ఎట్లా జరుగుతుంది, ఏం కథ, ఈ మాఫియా ఎట్లుంటది అనేది చెప్తా. సరే రాగానే దాన్ని తీసేస్తాం. సార్, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే బీసీల యొక్క సత్తా చూపిస్తాం, గ్రామాలు కూడా మేము తీర్మానాలు చేస్తాం. ఇస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ, ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాము. ఈయనందుకు 33 నుంచి 23 తెచ్చిన బీఆర్ఎస్ పని చేస్తాము. బీసీ అని నాటకం ఆడుకున్న బీజేపీ పని కూడా చేస్తాం. సార్, మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ లైన్ లో మీరు అడుగు మా నాయకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని ఎందుకైతే నేను కాంగ్రెస్ పార్టీ నాతో సంసారం చేయనని వెళ్ళిపోయింది. నేనేం చేయాలన్నా మరి